నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రాణాయామాల గురించి చెప్తాను. ప్రాణాయామాలు చేసేదానికి వజ్రాసనం చాలా ఉత్తమమైనటువంటి ఆసనం డయాబెటిక్ పేషెంట్లకి. ఎందుకంటే వజ్రాసనంలో వేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ డైజెస్టివ్ సిస్టమ్కి పెరుగుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టంలోనే ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది కాబట్టి ప్యాంక్రియాస్కి చాలా మంచి చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది వజ్రాసనం. మీరు ఇలా కూర్చోలేకపోతే ఒకవేళ బెడ్ పైన అయినా కూడా కూర్చోవచ్చు. అప్పటికీ కూర్చోలేకపోతే దిండు కాళ్ళ కింద దిండు పెట్టుకొని కూర్చున్నారంటే మీరు సుఖంగా కూర్చోగలరు. అలా కూడా కూర్చోలేని వాళ్ళు బెడ్ పైన కాళ్ళు కిందకి దించుకొని కూర్చొనైనా లేదంటే చైర్ పైన కూర్చొనైనా కూడా ఇప్పుడు చెప్పబోయే ప్రాణాయామాలు చేయొచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతులను నేను చెప్తూ ఉంటాను నా ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసుకున్నారంటే ఏది మీకు అవసరమో అది చేసుకోవచ్చు. ఈరోజు సూర్య చంద్రశోధిని డయాబెటీస్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది సైకోసోమాటిక్ డిజార్డర్. అంటే మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ఒకవేళ మనస్సు గజిబిజిగా ఉండి యాంగ్జైటీ కానీ డిప్రెసివ్గా థాట్స్ కానీ వస్తూ ఉంటే డయాబెటీస్ పెరుగుతుంది. అంటే షుగర్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. ఇప్పుడు సూర్య చంద్రశోధిని చేద్దాము. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, మనసు ప్రశాంతత అవుతుంది. ఇప్పుడు ఎడమ ముక్కులో శ్వాస ఉన్న శ్వాసను వదిలేయాలి. తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి, తర్వాత మెల్లగా అదే ముక్కులో వదలాలి. తర్వాత కుడి ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులోనే వదిలేయాలి. ఎడమ ముక్కులో తీసుకోవాలి, ఎడమ ముక్కులో కంప్లీట్గా వదిలేసేయాలి. కుడి ముక్కులో తీసుకోవాలి, కంప్లీట్గా కుడి ముక్కులో పూర్తిగా వదిలేసేయాలి శ్వాసను. ఏ ముక్కులో తీసుకుంటే ఆ ముక్కులోనే వదలాలి. రేషియో 1:2 అంటే ఒకంత తీసుకుంటే 2 ఇంతలు వదలాలి. కొంచెం ఇంచుమించు తీసుకున్న శ్వాస కంటే వదిలే శ్వాస కొంత స్లోగా ఉండాలి, నిదానంగా. ఒక 5 సెకండ్లు తీసుకుంటే ఇంచుమించు 10 సెకండ్ల వరకు వదలాలి. నిదానంగా చేస్తాను, నన్ను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కుడి ముక్కు మూయడానికి బొటన వేలుని ఉపయోగించండి. ఎడమ ముక్కు మూయడానికి ఉంగరపు వేలు, చూపుడు వేలు కానీ ఉపయోగించవచ్చు. ఎడమ చేతిని జస్ట్ అట్లా ఒళ్ళో రెస్ట్ ఇవ్వండి. ఈ ముద్ర ఏమీ వద్దు. ఇటువైపు ఒక 10 రౌండ్లు, అటువైపు ఒక 10 రౌండ్లు. ప్రాణాయామం చేసేటప్పుడు కేచిని ముద్ర పెట్టుకోండి. అంటే నాలుకని అంగిలికి తాకించి పెట్టుకోవాలన్నమాట. నాలుగు కొనని అంగిలికి తాకించి పెట్టుకోవాలి. కుంభకం చేయొద్దు, కేవలం పూరక రేచకాలే. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అంతే.
ఆ ముక్కులో ఒకసారి, ఈ ముక్కులో ఒకసారి. పది రౌండ్లు అయిన తర్వాత కొద్దిసేపు ధ్యాన ముద్రలు, రిలాక్స్ అవ్వాలి. ఈ ప్రాణాయామం చేయడం వలన మనస్సు ప్రశాంతత అవుతుంది. సూర్య చంద్ర నాడులో ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్ అయ్యి సుషుమ్న నాడిలోకి శక్తి ప్రవాహం వస్తుంది. దాని ద్వారా మనసు ప్రశాంతతం అయిపోతుంది. ఫ్యూచర్ థాట్స్ ఉండవు, పాస్ట్ థాట్స్ ఉండవు, యాంగ్జైటీ ఉండదు, డిప్రెషన్ ఉండదు. ప్రశాంతంగా కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు పొట్ట కదులుతుంది కాబట్టి ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సేమ్ ముందు చెప్పిన విధంగానే కుడి ముక్కును మూయడానికి బొటన వేలు, ఎడమ ముక్కును మూయడానికి ఉంగరపు వేలు, చిటికిన వేలు మూసి ఒక్కొక్క ముక్కులో ఒక్కొక్కసారి, అంటే ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి అంటారు. ఒక సెకనుకి ఒక స్ట్రోక్. పొట్టను కదిలించాలి. ఈ ప్రాణాయామాన్ని 108 టైమ్స్ చేయాలి. ఇది ఒక 108, ఇది ఒక ముక్కులో ఒక 108 సార్లు, ఇంకొక ముక్కులో ఇంకో 108 స్ట్రోక్స్, రెండు కలిపి 216 స్ట్రోక్స్ ఇవ్వాలి. రిలాక్స్. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేసే విధానం: 2 బొటన వేళ్ళు చెవుల్లో పెట్టుకోవాలి. మిగిలిన 4 వేళ్ళు కళ్ళని మోయాలి. కళ్ళపైన ప్రెషర్ పెట్టద్దు, జస్ట్ ఊరికే అట్లా పైన బయట వెలుతురు కనిపించకుండా పైన కళ్ళపైన పెట్టుకోవాలి. శ్వాస తీసుకొని నాలుకని యాంగిలికి తాకించి హమ్మింగ్ సౌండ్ చేయాలి. పెదాలు మూసి ముక్కుల ద్వారా సౌండ్ చేయాలి, భ్రమరమలాగా. మీ శ్వాస ఎంతైతే ఉంటుందో అంత చేయాలి. కేచరి ముద్ర చాలా ఇంపార్టెంట్. నాలుకని ఇలా అంగిలికి తాకించి పెదాలు మూసి చేయాలి.
అలా ఒక 10 రౌండ్లు చేసిన తర్వాత ధ్యాన ముద్రలో రిలాక్స్ అవ్వాలి. మీకు ఎంత వీలైతే అంత చేయొచ్చు. నేను చేసినంతసేపు చేయని అవసరం లేదు. మీ శ్వాసను బట్టి ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. ఒక 10 రౌండ్లు చేయాలి. సమయాభావంతో నేను 3 రౌండ్లే చేశాను. ఆ విధంగా 10 రౌండ్లు చేసి ధ్యాన ముద్రలో ఒక 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. అది ధ్యానం చేసే విధానం శ్వాసను గమనిస్తూ ఉండాలి సాక్షిగా. అంతే. ఈ రోజుకి ఈ ప్రాణాయామాలు చాలు. డయాబెటిక్ పేషెంట్లకి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. మీకు మనసు ప్రశాంతత, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.